కొత్త ప్రభుత్వం కొలువైన వేళ కూడా రాజకీయ నాయకులందరూ, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అధికారుల మీద మాత్రం చిర్రెత్తిపోతున్నారు. అధికారులు చేసినటువంటి దౌర్జన్యాలు, గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు చేసినటువంటి కొన్ని చిన్న చిన్న తప్పులు, అక్కడ ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు లోనయ్యి అధికారులు చేసినటువంటి పొరపాట్లపై కూడా ఇప్పుడు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అయితే విరుచుకుపడుతున్నారు. తాజాగా ఒంగోలు కలెక్టరేట్లో అధికారులతో పరిచయ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒక అధికారి ట్రాన్స్ఫర్ విషయంలో అప్పట్లో ఉన్నతాధికారులు పెట్టినటువంటి ఇబ్బందులు తదితర విషయాలపై దామచర్ల జనార్దన్ అధికారులకు, లేబర్ అధికారులకు ముచ్చెముటలు పట్టించారు. ఆయన అడిగేటువంటి ప్రశ్నలకు అధికారుల దగ్గర సమాధానం లేక బెత్తరపోయిన పరిస్థితులు అయితే మనం చూసాం. తన స్టైల్లో దామచర్ల ఆ అధికారికి చురకలు అంటించారు. చివరకు చేసేదేం లేక కలెక్టర్ జోక్యం చేసుకొని ఆ విషయాలను తెలుసుకొని దాని మీద విచారణ చేపిస్తూ ఉంటే అప్పుడు దామచర్ల జనార్దన్ శాంతించారు. అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించండి. ప్రభుత్వాలు ఈరోజు ఉండొచ్చు, రేపు మారచ్చు, కానీ మీ విధులు మాత్రం ఎలాంటి ప్రజలను ఇబ్బందులకు గురి చేసినా కూడా మేము సహించేది లేమంటూ కూడా దామచర్ల జనార్దన్ ఆ అధికారికి చుక్కలు చూపించినటువంటి సందర్భం చూసాం. మరి వీళ్ళకే ఇట్లా ఉంటే ఒంగోలు ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ గత ఎమ్మెల్యే మీద కూడా బహిరంగంగా కూడా ఆయన పెదవిరిచినటువంటి సందర్భాలు చూసాం. నేను ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం మీ అంతు తేలుస్తానని కూడా దామచర్ల జనార్దన్ అప్పట్లో సవాళ్ళు విసిరినటువంటి సందర్భం మనం చూసాం. ఎన్నికల సమతా నగర గొడవ కానీ ఇవన్నీ సందర్భాల్లో మరి ఈ అధికారికే ఈ రకంగా చుక్కలు చూపిస్తే మరి మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంటుందని కూడా తెలుగుదేశం నాయకులు, వైసీపీ నాయకులు అయితే చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ అధికారులు తప్పులు కనుక చేస్తే సహించేది లేమని చెప్పి కూడా తాము గత ప్రభుత్వంలాగా అధికారుల మీద ఒత్తిళ్లు చేసి గందరగోళాలు సృష్టించము, స్వచ్ఛమైన న్యాయమైన పరిపాలన చేస్తామని కూడా దామచర్ల జనార్దన్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది.